ఒరే 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 మీ దుంపల దగ్గర మనుషుల మానవ మృగాలారా మీరు ఏంద్రా ఈ కొట్టుడు 260 చేసి చేయడం ఏంద్రా ఈ రికార్డులు ఏంద్రా వరల్డ్ రికార్డులు ఏంద్రా రేపు సంపేస్తున్నారు ఏంట్రా ఐపీఎల్లో మీరు వేసుకోవాలి సేఫ్ కాదరా బౌలర్స్ ఏం చేయాలరా ఏంది గోల్ ఏంద్రా అసలు ఈ బ్యాటింగ్ ఏంది ఆ సిక్స్లు కొట్టలేదు 42 సిక్స్లు ఏంద్రా నవ్విపోతారా బాబు ఏంద్రా ఈ మ్యాచ్ అసలు ఏంట్రా జరిగింది మాట్లాడుకుందాం పదండి. హాయ్ వెల్కమ్ స్టార్ ప్లేస్, నా పేరు కౌశిక్. అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఉండకపోయింటే ఇలాంటి వీడియో చూస్తున్నట్టయితే మహాప్రభు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కనిపిస్తాం, ఎంటర్టైన్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఏ బ్లడీ మ్యాచ్, బై ఫార్ ద బెస్ట్ మ్యాచ్ ఈ సీజన్లో ఇదే. పంజాబ్ కింగ్స్ ఆడిన ప్రతి మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్గా మారుస్తున్నారు. ప్రివ్యూలో అనుకున్నాం దట్ వీళ్ళు మనసులు కాదు మ్యాచ్ని గెలవడం మొదలు పెట్టాలని, అదే చేశారు. అండ్ వాట్ ఏ డేట్, వాట్ ఏ నైట్, వాట్ ఏ మ్యాచ్ టు స్టార్ట్ దట్. 262 ఇప్పటిదాకా ప్రపంచంలో T20 ఫార్మాట్లో ఇంత స్కోర్ చేసిన దాఖలాలే లేవు. మాకి క్రికెట్ ధూమ్ ధామ్ చేశారు. నాకు లోపల బాధగా ఉంది భయ్య, ఏ మాటకమాట. బౌలర్స్ తలుచుకుంటే బాధగా ఉంది, వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే నాకు జాలేస్తుంది, వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే నాకు కాస్త భయం కలుగుతుంది. వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉందో ఆందోళన చెందుతున్నాను నేను. ఎందుకంటే 261 రన్స్ ఒకళ్ళు కొడితే ఆ పక్క టీం బౌలర్స్ ఎంత ఫీల్ అయి ఉంటారో అది డిఫెండ్ చేసుకోలేకపోతే వీళ్ళంత ఫీల్ అయి ఉండాలి. జూమ్ 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 అని బాల్ వెళ్ళిపోతున్నాయి. ఇలా చూస్తుండిపోయారు అందరూ. క్యాతో బ్యూరా 42 పర్ఫార్మెన్స్లు మాట్లాడుకోవాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి? కేకే నుంచే మొదలు పెడదాం. వాళ్ళేగా స్టార్ట్ చేస్తే 261. సాల్ట్ నరేన్ ఇద్దరు మంచి స్టార్ట్ ఇచ్చారు. నరేన్ యాజ్ ఆల్వేస్ ప్రతి మ్యాచ్లో కొట్టినట్టుగానే మళ్ళీ ఇంకో హాఫ్ సెంచరీ కొట్టాడు. 70 odd runs స్కోర్ చేశాడు. మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సాల్ట్ అదే చేశాడు, తను 70 కొట్టాడు. వీళ్ళిద్దరు 70లే. హైయెస్ట్ స్కోర్ 70 అయినా కూడా 261 కొట్టారు. ఎందుకంటే తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వచ్చినట్టు కొడుతూనే ఉన్నారు. వెంకటేష్ అయ్యర్ కొట్టే, శ్రేయస్ అయ్యర్ కొట్టే, రసలు కొట్టే. రింకు సింగ్ లాస్ట్లో వచ్చి ఒక 4 కొట్టాడు అంతే. పాపం తనకి బ్యాటింగ్ రావట్లేదు, నాకు భయంగా ఉంది. రింకు సింగ్ ఈ కేకేఆర్లో టాప్ ఆర్డర్ మొత్తం అంతా బ్యాటింగ్ బాగా చేసేసరికి తనకి బ్యాటింగ్ రాక వరల్డ్ కప్ ఛాన్స్లు ఏమన్నా సైడ్ అయిపోతాయా అని కొంచెం ఆందోళనగా ఉంది నాకు. బికాజ్ వెరీ గుడ్ ఫినిషర్, బట్ ఛాన్సెస్ రావట్లే ఐపీఎల్లో. మరి ఏటవుద్దో ఏటో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఇలా కేకేఆర్ ఇన్నింగ్స్ అయిపోయింది భయ్య. అంటే ఇప్పుడు డీటెయిల్గా వెళ్ళాననుకో ఇది 30 నిమిషాలు వీడియో అయిపోద్ది. నరేన్ బాడాడు. మన స్కేల్లో 1 to 5 మీరు రేటింగ్ అంటే చెప్పండి. సాల్ట్కి, నరేన్కి, ఓవరాల్ కేకేఆర్ బ్యాటింగ్కి. బౌలింగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. అంటే రాహుల్ చార్ బాగానే వేశాడు. అంటే ఇప్పుడు 261 పరుగులు ఇచ్చిన ఆ ఇన్నింగ్స్లో 4 ఓవర్స్లో 40 కంటే తక్కువ ఇచ్చారంటే అబ్బో మీరు తోపు, మీరు అసలు తోపే హెస్ట్. అలాంటి ఇంకో తోపే నరేన్ కూడా బౌలింగ్ చేసినప్పుడు వీళ్ళు గెట్ టు దట్. బట్ కాకపోతే చహర్ బాగానే వేశాడు. హర్షదీప్ 2 వికెట్లు 40 కంటే ఎక్కువ ఇచ్చాడు. హర్షల్ పట్లు కూడా వేశాడు. రవాడా కొంచెం అటు ఇటు తరిమారు. కెప్టెన్ శామ్ కరన్ నేను వేస్తా అని వచ్చాడు, 60 ఇచ్చాడు 4 ఓవర్స్లో. అలా 261 కట్ చేస్తే మొదలైంది పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్. నేనేం కొడతారులే, ఇంట్రెస్టింగ్ చేస్తారు, లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్తారు అనుకున్నా. కానీ 262 కొట్టేస్తారు అనుకోలేదు భయ్య. ప్రామిస్, ఈ ప్రపంచంలో ఉన్న మస్కిటోస్ అన్నిటి మీద ప్రామిస్ చేస్తున్నా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం కొట్టారు. స్టార్ట్ చేసింది ప్రప్సిమరన్. 20 balls 54 కొట్టాడు. యాక్చువల్లీ తను అలా కొట్టాడు కాబట్టి జానీ బేర్స్టోకి కాస్త టైం ఇచ్చారు, కొంచెం టైం ఇచ్చాడు సెటిల్ కావడానికి, కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి. బికాజ్ ఒక మ్యాచ్ 2 మ్యాచ్లో ఆడలేదు, తను డ్రాప్ చేశారు. బికాజ్ ఫామ్ లేదుగా, ఫామ్ లేదు, బ్యాట్ పైన స్టిక్కర్ లేదు. స్పాన్సర్షిప్ దొరికేస్తుంది ఇన్నింగ్స్ తర్వాత, ఎందుకంటే మంచి నాకౌట్ వేసాడు. మాడదు దాని గురించి. బట్ ప్రప్సిమరన్ టుక్ ఆఫ్ లైక్ క్రేజీ. పవర్ ప్లేలో వీళ్ళు 93 కొట్టారు. లాస్ట్ బాల్ పవర్ ప్లే రన్అట్. అది కూడా ఇక్కడ వచ్చి ఉండాల్సింది కాదు, రన్అట్ అయ్యాడు ప్రప్సిమరన్. అరే రే అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు 4 కొరుక్కొని. బట్ ఉన్నంతసేపు అగైన్ ఫెంటాస్టిక్ ఆడాడు, భయం లేకుండా ఆడాడు. ప్రప్సిమరన్ ఆడితే ఇలానే ఆడుతాడు. లాస్ట్ సీజన్ కూడా ఒక 100 కొట్టాడు. అందుకే తను ఆడిస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గానే పర్లేదు, ఆడాల్సిందే మాకని చెప్పి ఆడిస్తున్నారు. వెన్ ఈ కమ్స్ ఆఫ్ ఇట్స్ లైక్ దిస్ అండ్ ఈ కేమ్ ఆఫ్ బ్రిలియంట్లీ. 261 చేజ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మీకు ఫ్లయింగ్ స్టార్ట్ కావాలి. ఆ ఫ్లయింగ్ స్టార్ట్ దొరికింది. తను ఒకటి వెళ్ళిపోయాడా. రైలు రూసో వచ్చాడు. రూసో కూడా అంత ఫామ్లో లేడు. తనేదో స్క్రాచీ 26 ఎంతో కొట్టాడు. బట్ బేర్స్టో మొదలైంది. జనవరిలో అప్పుడు ఎప్పుడో ఫ్లైట్ దిగాడు ఇండియాలో. అప్పటి నుంచి ఈ రాత్రి వరకు రన్స్ లేవు, కింద మీద పడ్డాడు. స్పిన్నర్లకు అవుట్ అవుతున్నాడు, ఫాస్ట్ బౌలర్కి అవుట్ అవుతున్నాడు, టెస్ట్ మ్యాచ్లో అవుతాడు, T20లో అవుతాడు. ఈ బ్యాట్ ముడితే రన్స్ రావట్లేదు, మొత్తం బుగ్గిబాల్ అయిపోయింది. నేనే చాలాసార్లు ఈ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో కూడా చెప్పాను దట్ శాంతి యాగాలు ఏమైనా చేయాలేమో. తన ఉగాది రోజు కూడా తన రాశి ఫలాలు అసలు ఏమీ లేదనుకుంటా, తన కన్వీనియంట్గా అసలు ఏమి ఉండట్లేదు, తన ఫేవర్లో ఏమి లేదనుకున్నామా. బ్యాట్ పైన స్టిక్కర్ కూడా లేదు. ఎలారా ఏంట్రా పరిస్థితి అనుకుంటే ఒక్క రాత్రి మొత్తం మారిపోయింది. మొత్తం మారిపోయింది. ఎటగొట్టాడు భయ్యాత. 45 balls 100 కొడతాడరా. అందుకే మనిషివా మానవ మృగానివా ఆ మీమ్ ఒకటి నాకు గుర్తొస్తుంది. అవి ఎట్ట కొడతారా అట్ట. ఇప్పుడు 45 balls అంటే 8.3 overs. 8.3 overs 100 కొట్టారు. మీరు అనొచ్చు SRH 6 overs 125 పక్కన పెట్టండి. అది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాం, ఇది చేజ్ చేస్తున్నాం, ఇది గొప్ప. దానికంటే 287 కంటే కూడా ఇది గొప్ప. ఆర్సీబీ కూడా 262 కొట్టారు చేజ్ చేస్తూ.
గెలుపు రాలేదు పాపం వాళ్ళకి, బట్ వాళ్ళు అది కొట్టడం గొప్పే. అలాగే వీళ్ళు 262 కావాలి గెలుపు కోసం అన్నప్పుడు చేజ్ చేశారు విత్ 8 balls టు స్పేర్. దిస్ ఈస్ బై ఫార్ ది గ్రేటెస్ట్ చేజ్ ఎవర్ ఇన్ T20 హిస్టరీ. అంతే, అయిపోయింది, రాసి పెట్టేసుకుని గెలిచిన మ్యాచే. 8 balls ఇంకా మిగిలి ఉండగా 2 వికెట్లు కోల్పోయి ఏం కొట్టుడు భయ్యా అది. 45 balls 100 కొట్టాడు. కొట్టినాడు కొడుతున్నట్టే ఉన్నాడు. బౌలర్ రావడం గట్టిగా మ్యాచ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ ఉంటుంది, దాన్ని అడిగితే ఏంది భయ ఏం ఆలోచించాల్సింది మైండ్లో ఏముంటుందంటే ఏముంది బాల్ చూడాలి గట్టి కొట్టాలంటున్నాడు. అదే చేశాడు, పిచ్చి కొట్టాడు సార్, పిచ్చి కొట్టాడు. బార్బేరియస్ బ్యాటింగ్ ఇది. ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 5 దీనికి 7.5 ఇచ్చినా తప్పలేదు. అలాంటి నాకు తనది అయిపోయింది అనుకుంటే తర్వాత శశాంక్ వచ్చాడు, ప్రమోషన్ ఇచ్చారు, ఫైనల్గా ప్రమోషన్. శామ్ కరణ్ నేనున్న నాయనమ్మ అని రాలేదు బ్యాట్ పట్టుకుని, అమ్మాయి అక్కడ వరకు కొంచెం నయం, కనీసం క్యాప్టెన్గా మంచి రోల్ ఒకటి చేసి మంచి డెసిషన్ ఒకటి తీసుకొని శశాంక్ని ప్రమోషన్ ఇచ్చి నెంబర్ 4లో పంపించారు. కుర్రాడు ఆడాడు, కుర్రాడు కాదు యాక్చువల్ 32 సంవత్సరాలు, కొంచెం పెద్దవాడే, ఎక్కువ అనుభవం లేదు కాబట్టి ఈ లెవెల్లో కుర్రాడు అంటున్నాం మనం. బట్ బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు. సీజన్ మొత్తం అంతా ఈజ్ బీన్ ఫినామినల్. అది కంటిన్యూ అయింది శశాంక్కి ఈ మ్యాచ్లో కూడా. 28 balls 68 అనుకుంటా. ఆ పార్ట్నర్షిప్ 38 balls 80 odd runs ఎంతో, దాంట్లో 68 శశాంక్వి. అండ్ ఎక్కడా కూడా బ్యాట్స్లోకి అసలు ఏమాత్రం టెన్షన్ ప్రెషర్ రానివ్వలేదు. తను 90sలోకి వచ్చాడు మనిషి వచ్చినప్పుడు, తను 180 మన 68. ఇమాజిన్ ఎలా కొట్టాడో, ఉత్తికి ఆరేసాడు. ఫస్ట్ 2 balls సునీల్ వేసినప్పుడు దొరకలేదు. దాని తర్వాత వరుణ్ చక్రవర్తిని ఇచ్చుకోవడం మొదలెట్టాడు, ఆగల. వరుణ్ చక్రవర్తిని కొట్టాడు, హర్షిత్ రాణాని కొట్టాడు, దుష్మత చమీరాని కొట్టాడు. ఇంటర్నేషనల్ బౌలరా लोकल బౌలరా అదే ఇండియన్ బౌలరా ఫరక్ नहीं है, ये कोई भी डाल दो मार तू मैं बल्ले करतू అన్నాడు. మామూలు కొట్టలేదు భయ్య, చంపేశాడు భయ్య. శ్రేయస్ సార్ మధ్యలో అయితే తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు కింద చూస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు, మొహం దాచేసుకుందాం అనుకుంటున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. 261 కూడా డిఫెండ్ చేసుకోలేకపోతే ఎలా అర్థం కాదు కదా, నొప్పి బాధ ఉంటుంది. తను కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడుతూ చాలా కష్టంగా ఉంది డైజెస్ట్ చేసుకోవడం అన్నాడు. అలాంటి పరిస్థితి ఇది. ఎప్పుడైనా సరే 261 కొట్టినప్పుడు మీరు కాల్ బ్యాక్ ఉంటారు, కానీ 261 కన్సిడర్ చేస్తే మ్యాచ్ ఓడిపోతే 262 కొడితే ఆపోజిషన్ నోవేర్ టు హైడ్. సునీల్ నారాయణ్కి స్పెషల్ మెన్షన్ విత్ ద బాల్. ఇక్కడ 18.4 ఓవర్స్లో మ్యాచ్ అయిపోయింది. తను 4 overs చేశాడు, 24 runs మాత్రమే ఇచ్చాడు. అంటే మిగతా 14.4 ఓవర్స్లో ఎంత కొట్టారు? 260 minus 24 అంటే 238 కొట్టారా? కరెక్ట్ నా మ్యాథ్. 238 4 242 238 కొట్టారు 14 ఓవర్స్లో. నరేన్ ఎంత బాగా బౌలింగ్ చేసిన ఒక్కసారి ఆలోచించండి. నరేన్కి వికెట్స్ ఇవ్వకూడదు అని ఒక ఆలోచనతో, ఒక వ్యూహంతో వచ్చారు. అందుకని సింగిల్స్ అండ్ టూస్ మీద మాత్రమే ఫోకస్ చేశారు. ఎక్కడ కూడా పెద్ద షాట్ ఆడలేదు. తన స్పెల్ని సీ ఆఫ్ చేశారు. తర్వాత మిగతా అందరినీ చెడు కూడా ఆడుకున్నారు, పిచ్చా కొట్టుడు కొట్టినారు సార్. విత్ 8 balls టు స్పేర్ 260 చేజ్ చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. నా భూతో నా భవిష్యత్ అయిపోయి 42 సిక్స్లు. 42 సిక్స్లు ఏంట్రా, మళ్ళీ క్లీన్ హిట్స్ అన్నీ కూడా. ఒకటి 105, ఒకటి 95. అంటే ఇప్పుడు మీకు లెక్కలు నేర్చుకోవాలి అనుకుంటే ఈ మ్యాచ్లో కొట్టిన సిక్సర్స్ తోటి నంబర్స్ నేర్పించేసి చిన్నపిల్లలకి, ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకి సిక్స్లు మాత్రమే చూపించి ఇది ఎంత ఆధారం అక్కడ నెంబర్ వస్తుంది, ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటారు అంటే వరుసగా నెంబర్లు వచ్చేస్తాయి 70 to 100 అలా కొట్టారు. ఎలా వర్ణించాలో దీన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో, అసలు ఎందుకు డైజెస్ట్ చేసుకోవాలి. వికెట్స్ బాగున్నాయి. నాకేమనిపిస్తుంది తెలుసా, ఈ టీఆర్పీ రేటింగ్ల కోసం టీవీలో జనాలు ఎక్కువ చూడాలి, మొబైల్స్లో ఎక్కువ చూడాలి, బ్రాడ్కాస్ట్ ఎక్కువ మంది చూడాలన్న ఒక తాపత్రయంలో బ్యాట్కి బాల్కి కాంటెస్ట్ లేకుండా చేశారుగా. అసలు బౌలింగ్ ఎందుకు వేయాలి ఎవరన్నా? ఇలా 261 కూడా సేఫ్ కాదంటే ఏ టోటల్ సేఫ్ ఇంక అసలు ఇంక బౌలర్స్ ఎందుకు అని నాకు క్వశ్చన్. దీనికి ఏమైనా సమాధానం ఇస్తారా? మీరు కమెంట్ చెప్పండి కింద. మీరు చెప్పండి కనీసం బౌలర్లు ఎందుకు ఆడాలి ఈ క్రికెట్, ఈ ఫార్మాట్ ఎందుకు ఆడాలి, ఇలాంటి పిచ్చెస్ తయారు చేస్తే ఎందుకు ఆడాలి. శామ్ కరణ్ అంటాడు లేదు ట్రైనింగ్ మెథడ్స్ మారిపోయాయి, లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో షార్ట్స్ ఆడే బలం ఇప్పుడు సంపాదించేసారు బ్యాటర్స్ అందరూ కూడా, ట్రైనింగ్ టెక్నిక్స్ పెరిగే, మెథడ్స్ పెరిగి అన్నాడు. ఎంత పెరిగినా కూడా బౌలర్కి ఏమాత్రం హెల్ప్ లేకపోతే ఏం చేస్తారు? అదేదో బౌలింగ్ మెషిన్లో బాల్ వేయడం, వీళ్ళు కొట్టడం, వాళ్ళు బాల్ వేయడం కొట్టడం, వీడియో గేమ్లో కూడా ఇలా రన్స్ కొట్టగలరు కదా. మూతలు వస్తున్నాయి, కంట్రోల్ చేసుకుంటాను నేను. అంటే ఇప్పుడు మ్యాచ్ ఎంత బాగుంది ఒక రకం, కానీ అసలు వన్ సైడ్ కాంటెస్ట్ కదా, బ్యాట్కి బాల్కి మధ్య అసలు కాంటెస్ట్ లేదు కదా. అది నాకు అర్థం కావట్లేదు. ఎవరు కొట్టినా ఇలా మీకు ఒక ఫైట్ కనిపించదు, వన్ సైడ్ కాంటెస్ట్ లేదు. ఎక్కడో కాస్త ఏదో చెప్పలేని ఒక వెలితి, కానీ ఎంజాయ్ చేస్తుంటారు అందరూ. ఐఎమ్ షూర్ ఎంజాయ్ చేశారు కదా మీరు. చెప్పండి నాకు. ఎస్ భయ్యా, బౌలర్లు ఏమైపోతే మాకేంటి, బౌలర్లు ఉంటే ఏంటి పోతే ఏంటి, హమ్ ఎంజాయ్ కరే చెప్పండి కమెంట్లో, నాకు అర్థం అవుతుంది. కాకపోతే భలే మ్యాచ్ భయ్యో. మ్యాచ్ అయిపోయింది, పక్కన పెడదాం. సునీల్ నారాయణ్ మటుకు హ్యాట్స్ ఆఫ్ భయ్యా. ఆ స్పెల్లు నువ్వు ఈ ఏజ్లో ఎంవిపీగా మారిపోతున్నాడు.
రన్స్ కొడుతున్నాడు, వికెట్స్ తీసుకుంటున్నాడు, ఎకనామికల్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఇంకేం కావాలి వీళ్ళకి? కేకేఆర్కి ఇంకొక మ్యాచ్ ఉంటే ఎడ్మిన్ గార్డెన్స్లో భయపడుతుంటారు ఇక్కడ ఆడాలంటే వాళ్ళు. వీళ్ళు 270 కొట్టారు, 260 కొట్టారు, 260 కొట్టినప్పుడు ఇచ్చేశారు. జై హిందే. ఇంకా నెక్స్ట్ డే ప్రివ్యూ 2 మ్యాచ్లు ఉన్నాయి. ఒక మ్యాచ్ గురించే మాట్లాడతా, అది DC వర్సెస్ MI. ఇంకోటి లక్నో వల్ల మ్యాచ్ ఉంది, కానీ దాని గురించి కూడా మాట్లాడితే ఇప్పుడు లెంత్ ఎక్కువ అయిపోద్ది మనకి. ఆల్రెడీ దీని మీద చాలా టైం స్పెండ్ చేశాను కాబట్టి ఒకటే మ్యాచ్ గురించి మాట్లాడతా. రివ్యూలో ఆ మ్యాచ్ కూడా కవర్ చేస్తా. అయితే DC వర్సెస్ MI వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఆడినప్పుడు ఈ సీజన్లో MI 234 కొట్టారు, గుర్తుందా? రొమారియో షెఫర్డ్ లాస్ట్ ఓవర్లో 32 కొట్టి, రోహిత్ శర్మ 49 కొట్టి, 42 కొట్టి చిత్త కొట్టారు ఆ రోజు కూడా. టిమ్ డేవిడ్ 20 బాల్స్ 40 కొట్టి, లాస్ట్ ఓవర్లో 32, 10 బాల్స్ 39, అది కూడా రొమారియో షెఫర్డ్ 234. DC దగ్గరకు వచ్చారు, స్టబ్స్ బాగానే ఆడాడు, పృథ్వీ షా బాగానే ఆడాడు కాబట్టి. కాకపోతే అక్కడ గెలిచారు. ఈ ఫైనాన్షియల్ క్యాపిటల్, నేషనల్ క్యాపిటల్ మీద 2 పాయింట్స్ సంపాదించారు. ఇప్పుడు నేషనల్ క్యాపిటల్ ఈ ముంబైని ఓడిస్తారా అన్నది ప్రశ్న. ఢిల్లీలో ఇంత ముందర మ్యాచ్లో ఏం జరిగింది అంటే DC ముందర బ్యాటింగ్ చేసి 224 కొట్టారు. అండ్ GT ఆల్మోస్ట్ చేజ్ చేశారు, లాస్ట్ బాల్ దాకా వెళ్ళింది ఆ మ్యాచ్. రషీద్ ఖాన్ లాస్ట్ బాల్ 4 కొట్టుంటే సూపర్ ఓవర్కి వెళ్ళి ఉండేది, గుర్తుందిగా మ్యాచ్. అంటే మళ్ళీ హై స్కోరింగ్ వెన్యూ. 200 ఎన్నిసార్లు కొట్టారు తెలుసా ఈ సీజన్లో? 250 ఎన్నిసార్లు కొట్టారు తెలుసా అసలు ఈ సీజన్లో? 8 సార్లు అంట. ఏం పిచ్చులు రా ఇవి. సరే పిచ్చెక్కుతున్నా కానీ. DC వర్సెస్ MI. పిచ్ హై స్కోరింగ్, గ్రౌండ్ చిన్నది, రన్స్ బాగా వస్తాయి, ఒక సైడ్ బౌండరీ చాలా చిన్నగా ఉంటుంది, నేను టార్గెట్ చేస్తా, డౌట్ లేదు. రిషబ్ పంత్ ఇస్ బ్యాక్ టు ఫామ్, అది పెద్ద ప్లస్ DCకి. స్టబ్స్ ఫామ్లో ఉన్నాడు, మరొక పెద్ద ప్లస్. జేక్ ఫ్రేజర్ మెగా ఫామ్లో ఉన్నాడు, అది ఇంకొక ప్లస్. వార్నర్ ఆడతా లేదో చూడాలి, బట్ వెయిట్ అండ్ సీ. బౌలింగ్ దైవాదీన సాకేగా బౌలింగ్, ఎవరు వేసినా సరే రన్స్ వెళ్తాయి. వీళ్ళ బ్యాటింగ్ వర్సెస్ వాళ్ళ బ్యాటింగ్, ఇదే చూసుకోవాలి. ఇక్కడ బుమ్రా ఉన్నాడు, బుమ్రా మినహాయిస్తే పెద్దగా బౌలింగ్ చేయట్లేదు MIకి. సో బుమ్రా వర్సెస్ ది DC బ్యాటర్స్, అండ్ DC బౌలర్స్ ఎవరు వేసినా ఒకటేలాగా ఉంది అగేన్స్ట్ ది MI బ్యాటర్స్. ఈ బ్యాటింగ్ అయినప్పుడు 60 భయంకరులు ఉన్నారు దీంట్లో. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, షెపర్డ్ అంటే షెపర్డ్, నబీ, టిమ్ డేవిడ్, ఇలా వస్తూనే ఉంటారు. సో ఇట్స్ ఫెస్టివల్ ఆర్ ఇట్స్ అ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాటర్స్. ఏ బౌలింగ్ సైడ్ తక్కువ రన్స్ ఇస్తారో, ఎవరైతే 4 ఓవర్స్ 40 కంటే తక్కువ ఇస్తారో, ఎక్కువగా ఏ బౌలర్స్ ఏ టీంలో 40 కంటే తక్కువ ఇస్తారో వాళ్ళ బౌలర్స్ గెలిచే ఛాన్సెస్ అనిపిస్తుంది నాకు. ఐ వాంట్ టు పిక్ MI బికాస్ పాయింట్స్ టేబుల్లో DC 6th ఉన్నారు, ఇప్పుడు MI 9th ఉన్నారు. MI కనుక గెలిస్తే వాళ్ళు 6th వెళ్తారు, బికాస్ పాయింట్లో సమం అయిపోతారు DC తోటి. నెట్ రన్ రేట్ వాళ్ళు బెటర్గా ఉంది ఎలాగో. సో మ్యాచ్ గెలిస్తే ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు 6th వస్తారు. నాకు పాయింట్స్ టేబుల్ ఇంట్రెస్టింగ్గా మారుతుంది, ప్రతి మ్యాచ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సేమ్ కక్కుర్తి, నేను కూడా ప్రివ్యూలో అదే అనుకున్నాను కదా, పంజాబ్ కింగ్స్ హృదయాలు కాదు మ్యాచ్ గెలవాలి బాగుంటుందని. ఇప్పుడు అది చేశారు పంజాబ్ కింగ్స్ కాబట్టి, వాళ్ళు కూడా పాయింట్స్ టేబుల్లో కొంచెం పైకి వెళ్ళారు కాబట్టి 8వ స్థానానికి. వాళ్ళు ప్రతిదీ గెలిస్తే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది, అవుట్ సైడ్ ఛాన్స్ వాళ్ళకి కూడా. బట్ MI ఐ వోంట్ వాంట్ దెమ్ టు విన్, సో దట్ వాళ్ళు 6th వెళ్తారు. అప్పుడు అందరూ కూడా నెక్స్ట్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ అని చూస్తూ ఉంటారు. ఇది నా సెల్ఫిష్ మోటివ్, ఇది నా కోసం నేను అనుకుంటుంది, అందరి కోసం కూడా అనుకుంటుంది, ఎందుకంటే లీగ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. సో మీకు MI గెలవాలందా DC గెలవాలందా, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే, ఆ పని చేయండి. అండ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. రివ్యూలో 2 మ్యాచ్లు కవర్ చేయాలి, తర్వాత నెక్స్ట్ డే మ్యాచ్ కవర్ చేయాలి కాబట్టి అది కవర్ చేద్దాం. ఐ డోంట్ నో మ్యాన్, బికాజ్ ఐ వాంట్ టు ఫ్లై. రేపు ఈ మ్యాచ్ నడుస్తున్న టైంలో రాత్రి నేను ఫ్లైట్ వేసుకొని ముంబైకి వెళ్ళిపోవాలి మళ్ళీ. అంటే ఒక మ్యాచ్ చూసి వెళ్తా, సో ఆ మ్యాచ్కి సంబంధించిన రివ్యూ మాత్రమే రికార్డ్ చేసి వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలనుకుంటా. 2వ మ్యాచ్ చూసే ఆస్కారం నా దగ్గర లేదు, ఫ్లైట్లో ఉంటాక ఎలా చూస్తా. చూడండి, మ్యాచ్ రివ్యూ చేయడం నాకు ఇష్టం లేదు. ఓ మ్యాచ్ రివ్యూ చేస్తా, అది మధ్యాహ్నం మ్యాచ్ DC వర్సెస్ MI. చూద్దాం ఏం జరుగుతుందో. సరే, యూ లెట్ మీ నో వాట్ యు థాట్ అబౌట్ దిస్ రికార్డ్ చేస్. నచ్చిందా మీకు? నచ్చినా కూడా బౌలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏమనుకుంటున్నారు? ఇలానే ఉండాలా, 6లే కావాలా, 250లే కావాలా, లేకపోతే కాంటెస్ట్ బిట్వీన్ బ్యాటింగ్ బాల్ కావాలా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ స్టంప్స్, బికాస్ పెరుగుతున్నాం, గ్రో అవుతున్నాం. హెల్ప్ అస్ స్పీడ్ అప్ దిస్ జర్నీ. అండ్ మరిన్ని విషయాలు ప్లాన్ చేశాను మీకోసం. సో కీప్ దట్ గోయింగ్. మరొకటి మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.